రుద్రప్రసాద్, నువ్వు నాకు ఎంతో ఆత్మీయుడవని భావించు. నువ్వు కూడా ఇలా చేశావు. ఏమండి నాగేశ్వర గారు, పాలు కొడదాం అనుకున్నామండి, కానీ బాలనే అలా మీద నుంచి వెళ్ళిపోయిందండి. అందుకోసం అప్పుడండి ఆ బాల్ పట్టుకుని మీద రోజు గట్టి కొట్టాలనుకున్నామండి, కాకపోతే పేలిపోయిందండి. అది మించిపోయిపోయామండి. సుబ్రహ్మణ్యం, ఇక ఆఖరికి మిగిలింది నువ్వొక్కడివే. ఇలా రా. చిన్న టీవీ నుండి పెద్ద సినిమా దాకా వచ్చావుగా. ఏదో నువ్వు పెద్దగా పొడి చేస్తావని, బాగా ఆడతావని, పొట్టిగా ఉందా అదరగొడతావని అనుకున్నా. ఈ ఆఖరికి నువ్వు నన్ను తిడతావో లేక సంజాయిషి చెబుతావో లేక నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పు రాయిరా. ఇక మేము సెలవు తీసుకుంటా. అక్కినేని గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఒక్క ముక్క కూడా నాకు అర్థమైతలేదు. అసలు నేను ఆ శ్రీనాథం వేసిన మొదటి బొంతిని బంట బాదురుపోది సుమారుగా 28 పరుగులు తీశాను. మధ్యలో ఆ అంపైర్లిద్దరు రథాలు నన్ను బలవంతంగా ఆపి బయటికి గెలిచి ఉంటే దాని దుంపలేక మరో 40 పరుగులు సునాయాసంగా చేస్తుండేవాడిని. అయినా శుభ్రంగా రన్సు తీస్తున్న నన్ను ఆ మొదటి రథాలు బయటికి ఎందుకు లక్కినట్టు, పైగా అవుట్ అని ఆ వెడికేకలేమిటండి నా శ్రాద్ధం. అదంతా అంపైర్ తప్పే గాని నాదేం కాదు. కావాలంటే నా కారు డ్రైవరు ఆ గోవిందు గారిని అడగండి. పాపం ఆ కురకుంక ఆ చిన్న వయసులో నాకు సపోర్టింగ్ గా ఓ 10 పరుగులు తీశాడు. మోహన్ బాబు, నువ్వు మంచి ఫాములో ఉన్నావని, అద్భుతాలు ఎన్నో చేస్తావని, మన చెట్టును ఆదుకునే యమజాతకుడు అని విన్నా. నా కలలన్నీ కలలయ్యాయి. మొదటి బంతికే వంకలు తిరిగిపోతూ బోర్లబడి బ్యాటుతో వికెట్లను ఇరగొట్టేశా. ఏమిటి డక్అవుట్ అయిపోయా? ఎందుకు ఇలా చేశా? చెప్పు మోహన్ బాబు. సరుస్తీ అరుస్తూ అరుస్తీ కరుస్తూ కరుస్తీ పరుస్తూ రచ్చిపోతా కబడ్డీ అరీస్తా. ఏమిటి కారం కింద కక్కిలాగా పూకు తొక్కిన కూతిలాగా రచ్చిపోతున్నావేమిటి? అన్నారు మమ్మల్ని అందరినీ సంజాయిషి అడిగారు. మీరెందుకు ఊడిపోయారు, ఎందుకు అవుట్ అయ్యారు నాకు చెప్పండి. ఎలా కొట్టారు దెబ్బ? ఎవరు చెప్పండి. అదంతా ఒక విషాద గాథ. బ్యాటింగ్ చేద్దామని పెవిలియన్ దగ్గరకు వచ్చేసరికి ఆడియన్స్ లో కూర్చున్న గుడ్డెపోటు గుమ్మడి గారి బొచ్చుకుక్క నా కాలు కరిచింది. హద్దుకి ఆడలేకపోయాం. గుమ్మడి గారు, ఇలా రండి, చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని? మీరు వచ్చింది చాలక మీ కుక్కను కూడా తీసుకొచ్చి నా కాలు కనిపించి తద్వారా పరోక్షంగా ఇలా ఆటకి మీరు అన్యాయం చేశారు. చెప్పండి, చెప్పండి, ఎవరిచ్చారు ఈ అధికారం? నా కళ్ళకు సూటిగా చూసి చెప్పండి. మిమ్మల్ని నేను క్షమించను. ఆ భగవంతుడు కూడా క్షమించను. ఒకవేళ ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించినా మీరు చేసిన ఈ పాపం మిమ్మల్ని జన్మ జన్మలకు దహించి వేస్తుంది. క్షమా తల్లి, క్షమా. విషయం అన్ని విధాల నాగేశ్వరరావు, కన్న పిల్లలు లేని నేను ఈ పుచ్చు కుక్కను కన్న పిల్ల కంటే ఎక్కువగా పెంచుకున్నాను. ఆయన అది పెరిగి పెద్దదై ఒకరిని ఖర్చే స్థితికి రావడం నా దౌర్భాగ్యం బాబు. కుమారి గారు, దౌర్భాగ్యం బాబు. కుమారి గారు, ఏమిటి? కుమారి గారు, కుమారి గారు, ఏమిటి మరణించారు? కుమారి గారు, వెరీ వెరీ సారీ. కుమారి గారు, మిమ్మల్ని సంజాయిషి అడిగితేనే కుటెప్పుడుతో మరణిస్తారని నాకు తెలియదు. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు కోరకపోయినా మీ కళ్ళను చిరంజీవి ఐ బ్యాంకు, కిడ్నీని మురళీమోహన్ కిడ్నీ బ్యాంకు, మీ లివర్ను మోహన్ బాబు లివర్ బ్యాంకు, మీ ఎముకలను కీళ్లను ఫైట్ మాస్టర్ రాజు బౌల్ బ్యాంకు, మీ బ్రెయిన్ దాసరి నారాయణరావు బ్రెయిన్ బ్యాంకు, మీకున్న ఇతర పార్టులు ఆయా బ్యాంకులకు జమ చేసి మీరు అమరులని, మీకు చావు లేదని నేను నిరూపిస్తా. జోహార్ గుమ్మడిగా, జోహార్. దీనంతటికి కారణం దాసరి నారాయణరావు గారే. దాసరి నారాయణరావు గారు మిమ్మల్ని ఈ సినీ తారల క్రికెట్ టీం కి కోచ్ గా పెడితే ఒక్కళ్ళకు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేకపోయా. ఏమిటి ఈ దారుణం? ఎందుకిలా జరిగింది? దీనికేమిటి మీ సంజాయిష్? అక్కినేని గారు, క్రికెట్ అనేది ఎద్దు బండి లాంటిది. ఆ బండికి 2 చక్రాల లాంటి వాళ్లు కోచ్, మేనేజర్. ఆ చక్రాకు ఇరుసు కెప్టెన్. ఇరుసులో పోసే ఆయిలే వారాడే ఆట.
బండి కట్టిన ఎద్దులే జట్టులోని ఆటగాళ్లు. ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా బండి బోల్తా కొడుతుంది. దాసరి గారు, నేను మాట్లాడుతుంది క్రికెట్ గురించి, ఎద్దు బండి గురించి కాదు. మన టీంకి సరైన శిక్షణ ఎద్దుకివ్వలేదని అడుగుతున్నా. అక్కినేని గారు ఆవేశపడకండి. క్రికెట్ అనేది ఎలక్ట్రిక్ బల్బు లాంటిది. ఆ బల్బుకు కరెంటు తెచ్చే వైర్లే కోచు మరియు జట్టులోని ఆటగాళ్లు. వారిరువురు మధ్య ఉండే సామరస్యమే కరెంటు. సామరస్యం సక్రమంగా ఉన్నంతకాలం బల్బు దేదీప్యమానంగా వెలుగుతుంది. కానీ చనువు వీరి ఎక్కువైపోతే బల్బు మాడిపోతుంది. మన ప్రేమ మందిరంలాగా ఫిలమెంట్ విరిగిపోతుంది. నా గ్రీకు వీరుల్లాగా అసలే ఫ్యూజు ఎగిరిపోతుంది. ఈ మధ్య నా రౌడీ దర్బార్ సినిమాలాగా. దాసరి గారు, నేను అడిగేదేమిటి, మీరు వాగుతుందేమిటి? మీరు కోచింగ్ ఇచ్చిన మన సినీ తారల క్రికెట్ టీం అంతా దారుణంగా ఎందుకు ఓడిపోయిందో చెప్పండి. అంతేగాని ఎద్దు బళ్ళ గురించి కరెంటు బల్బుల గురించి దశ మాట్లాడకండి. అదే చెప్తున్నాను. మరి క్రికెట్ కోచ్ అనేవాడు ఫ్రిడ్జ్ లాంటివాడు. అల్విన్ ఫ్రిడ్జ్, గాడ్రెజ్ ఫ్రిడ్జ్, కెల్వినేటరీ ఫ్రిడ్జ్, ఇంకా చాలా ఉన్నాయి. ఆటగాళ్లకు కోచుకు మధ్య ఉండే అనుబంధమే కరెంటు ఎక్కువైనా తక్కువైనా కంప్రెషర్ మట్టి కొట్టుకుపోతుంది. అందుకే డిసిప్లిన్ అనే స్టెబిలైజర్ మనం ఉపయోగించాలి. ఇంకా మీకు తేలిగ్గా అర్థమయ్యేట్లు మీకు చెప్తాను. క్రికెట్ అనేది డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది. కోచ్ టేబుల్ అయితే ఆటగాళ్లు దాని మీద నిలబడ్డ అద్దం లాంటి వాళ్ళు. కోచ్ చెప్పినట్టు ఆటగాళ్లు నడుచుకోకపోతే డ్రెస్సింగ్ టేబుల్ కింద పడి పగిలిపోతుంది. అద్దం మొక్కలవుతుంది. పగిలిన అద్దాన్ని అతికించలేము. విరిగిపోయిన హృదయాలని అంటించలేము. అంతేకాక క్రికెట్ కోచ్ అనేవాడు పోస్టు డబ్బాలో వేసే పోస్టల్ కార్డు లాంటి వాడు. ఆ కార్డు మీద కొట్టే పోస్టల్ ముద్రే టీం మేనేజర్. ఆ ఉత్తరాన్ని అడ్రస్ కు చేర్చే పోస్ట్ మెన్లే ఆటగాళ్లు. కార్డు మీద అడ్రస్ లేకపోయినా, అడ్రస్ మీద పోస్టల్ ముద్ర లేకపోయినా, ముద్ర వేసిన కార్డుని గమ్యం చేర్చే పోస్ట్ మ్యాన్ లేకపోయినా కార్డుయే వృధా అవుతుంది. ఆ కార్డు నమ్ముకున్న ప్రేక్షకులే మట్టి కొట్టుపోతారు. ఇంకా వివరంగా కావాలంటే క్రికెట్ అనేది సముద్రం లాంటిది. సముద్రంలో నడిచే ఓడే మన సినిమా తారల క్రికెట్ జట్టు. ఓడ తెరచాపయ్యే కోచ్, సరంగు మేనేజరు, దిక్సూచి కెప్టెన్. ఓడ తలకిందులైనా, తెరచాప చిరిగిపోయినా, సరంగు ముందు కొట్టుకుపోయి సముద్రంలో పడిపోయినా ఆట ఆవిరైపోతుంది. ఓడ మునిగిపోతుంది. ఏమిటయ్యా ఇది? ఎందుకు నన్ను ఇలా చిత్రమణ చేస్తున్నా? నీకేం అపకారం చేశారని నన్ను ఇలా నీ రావా కాస్త డైలాగులతో కాల్చుకు తింటున్నావు? నాకు చేస్తున్న ద్రోహానికి నిన్ను శపిస్తున్నా. నీవు జీవితాంతం నీచ నికృష్టమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను ఇలాగే నరాలు తెగిపోయేలా హత్తు చూసేదుగాక. ఇదేరా శాప్. యాక్చువల్ గా క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో ప్రారంభమైందండి. ఆ క్రికెట్ ఆడుతున్నప్పుడు కామెంటరీ ఇంగ్లీష్ లో చెప్తే కాస్త మనకి అందంగా, వినడానికి ఇంపుగా, సొంపుగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఆడుతున్నప్పుడు అండి, టీవీలోను రేడియోలో మనం తెలుగులో ఈ కామెంటరీ వింటుంటాం. అది కొంచెం హాస్యాస్పదంగా, అంటే కొంచెం ఇబ్బట్టుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మిమిక్రీ ద్వారా నేను మీకు వినిపిస్తాను, చూడండి. అలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆడబోతున్న ఈ ద్విముఖ క్రికెట్ పోటీకి వ్యాఖ్యాతగా నేను పరుగు వ్యాఖ్యానం అంటే రన్నింగ్ కామెంటరీ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు బొమ్మ బొరుసు అంటే టాస్ వేస్తున్నారన్నమాట. నాణ్యం పైకి ఎగిరింది. పాకిస్తాన్ టాస్ గెలుచుకొని మైదానం కాపు కాయడానికి అంటే ఫీల్డింగ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నది. పాకిస్తాన్ జట్టు నాయకుడు మహావేగ విసురుడుగాడు అంటే పోస్ట్ బౌలర్ అయిన వసీం అక్రమ్ మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుంచి బౌలింగ్ ప్రారంభించాడు. బంతి విసిరాడు. బంతి శరవేగంతో వెళుతోంది. భారత్ ప్రారంభ దుడ్డుగాడు అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అజయ్ జడేజా బంతిని తన దుడ్డుతో బలంగా కోశాడు అంటే కట్ చేశాడు. బంతి పుల్లల కాపరి అంటే వికెట్ కీపర్ అయిన మోయిన్ ఖాన్ చేతికి అందకుండా సరిహద్దు వైపు వెళ్లింది. ఆ ప్రాంతంలో మైదాన కాపర్లు అంటే ఫీల్డర్స్ అయిన సలీం మాలిక్ మరియు ఇజాజ్ అహ్మద్ బంతి వెంటపడ్డారు, వేటాడుతున్నారు. అయినా అది దొరకకుండా సరిహద్దు దాటి దుడ్డుగాడికి తన మొదటి సరిహద్దు లభించింది అంటే బౌండరీ లభించిందన్నమాట. ఈ దెబ్బ అంటే ఈ షాట్ గురించి ప్రత్యేక వ్యాఖ్యాతగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మీ అభిప్రాయం చెప్పండి. నిజంగా ఇది ఒక అద్భుతమైన దెబ్బ అని చెప్పుకోవచ్చు రావు గోపాలరావు గారు. 1936లో ఇంగ్లాండ్ కు చెందిన జాన్ బార్బర్ అనే దుడ్డుగాడు పాకిస్తాన్ ఆటగాడు మడాషుద్దీన్ బౌలింగ్ లో అచ్చం ఇలాగే శక్తివంతమైన షాట్ కొట్టి 4 పరుగులు సాధించాడు. జడేజా కూడా
అంత అద్భుతంగా ఆడాడు. చాలా ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు అక్రమ్ రెండవ బంతిని మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుండి మరో బంతిని విసిరాడు. జడేజా ఈ బంతిని రక్షణాత్మకంగా అంటే డిఫెన్స్ గా ఆడాడు. కాని బంతి అతి ప్రమాదకరంగా పుల్లల వైపు పరిగెత్తింది. కొద్దిలో అజయ్ జడేజా బయట అయ్యే ప్రమాదం నుంచి అంటే అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. అయితే ఆ బంతి లేని కారణంగా అంటే నోబాలు కారణంగా ఒక పరుగు లభించింది. అజయ్ జడేజా రక్షణాత్మకంగా ఆడిన ఆ దెబ్బ గురించి మీ అభిప్రాయం ఏమంటారు సోమయాజులు గారు? జడేజా ఈ బంతిని పరమ చెత్తగా అంత అప్రతిష్టకరమైన దెబ్బను 1958లో శ్రీలంక ఆటగాడు అసంకా కోనాకే ఆడగా చూశాడు. ఈనాళ్లకు మళ్లీ ఇంత చెత్త షాటు ఇప్పుడు చూశాడు. అసలు నన్ను అడిగితే దుడ్డుతో బంతిని కొట్టడంలో కూడా భారత సంస్కృతి సాంప్రదాయం శాశ్వత మేళవించాలి. ధన్యవాదాలు సోమయాజులు గారు. తర్వాత బంతి మాలిక్ ద్వారా అఫ్రిది చేతికి అందించాడు. అఫ్రిది కాలు తిప్పుడు ఇసురుడుగాడు అంటే లెగ్ స్పిన్నర్ అన్నమాట. తర్వాత బంతిని దరిద్ర దర్శన్ వైపు నుండి విసిరాడు. ఈ బంతి ఇంకో ప్రారంభ దుడ్డుగాడైన గంగూలీ కాలి కవచనానికి తగిలింది. కాపర్లంతా గట్టిగా పుల్ల ముందు కాలు అని న్యాయ నిర్ణేత ముందు దూసుకెళ్తూ అరిచారు. అంటే LBW కోసం అరిచారన్న మాట. కాని న్యాయ నిర్ణేత బయట అంటే అవుట్ ఇవ్వడానికి నిరాకరించాడు. బంతి అంతిమ పుల్లకు దూరంగా వెళ్లి ఉండేదని ఆయన అభిప్రాయం. ఈ పుల్ల ముందు కాలు విజ్ఞాపన విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారు? పుల్ల ముందు కాలు విజ్ఞాపన అంటే లెగ్ బిఫోర్ వికెట్ అపీల్ అనేది క్రికెట్ పుట్టినప్పటి నుండి వస్తున్న ఖండనాస్కార ప్రిన్సిపల్. అంటే కాంట్రవర్షియల్ పాయింట్ కేవలం న్యాయ నిర్ణేత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఈ క్రీడా ఆనవాయితీ. ధన్యవాదాలు రెడ్డి గారు. క్రికెట్ క్రీడ 2 శతాబ్దాలు క్రిందటే ఇంగ్లాండ్ లో ప్రారంభమైందంటారు కదా, దీని గురించి మీ అభిప్రాయం సోమయాజులు గారు? అదంతా పాశ్చాత్య దేశాల డాంబిక. మన భారతదేశ సంస్కృతి మన పురాతన విజ్ఞానం ఎంత ఉన్నతమైనవంటే ప్రపంచములో ఈ రోజు ఆచరింపబడుతున్నవన్నీ మనం ఏనాడో ఆచరించినవి. క్రికెట్ క్రీడ కూడా మన దేశంలో 18వ శతాబ్దంలోనే కనబడింది. దుడ్డు అనగా బ్యాట్ లో పెద్ద మార్పు లేదు గాని బంతి బదులుగా చిన్న బొంగు బుక్కను ఉపయోగించేవా. శాస్త్రీయమైన తెలుగులో ఆ క్రీడను కర్రబిల్ల లేదా గుడుంబిల్ల అనేవారు మన పూర్వీకులు. అది తదనంతరం క్రికెట్ క్రీడగా ప్రసిద్ధి చెందింది. ధన్యవాదాలు. ఇప్పుడు 10 ఓవర్లు సమాప్తమయ్యాయి. ఇప్పుడు జట్టు నాయకుడైన అక్రమ్ తన వీర తిప్పుడుగాడైన సక్లెం ముస్తాకును అంటే ఆఫ్ స్పిన్నర్ ను రంగంలోకి దించాడు. ఇప్పుడు మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుండి అతడు మొదటి బంతిని బొంగరంలా తిప్పుతూ విసిరాడు. ఈ బంతి దుడ్డుగాడైన జడేజా అడుగు ముందుకేసి బంతిని తన దుడ్డుతో గట్టిగా పైకి లేపాడు. ఆ బంతి ఎగిరి ఎగిరి ఇంకా పైకి ఎగిరి సరిహద్దు అవతల ప్రేక్షకుల మధ్య పడింది. దీని వలన జడేజాకు 6 పరుగులు లభించాయి.
అంటే సిక్సర్ అన్నమాట. ఈ షాట్ చూసిన పులల కాపిరి మోయిన్ ఖాన్ డీల పడి నేల మీద పడి చెతకలబడ్డాడు. మైదానం అవతల పడిన ఆ బంతిని ఒక గొర్రెల కాపిరి చేజిక్కించుకొని దూరంగా పారిపోయాడు. మైదానం కాపర్లు అంటే ఫిల్లర్స్ అయిన మాలిక్, ఇజాజ్, అఖ్తర్ మొదలగు వారు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. ప్రేక్షకుల మధ్య ఉన్న మన తెలుగు సినిమా హీరోలు బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు ఆ గొర్రెల కాపరి కోసం పరిగెత్తారు. అదిగో అంతలోనే వాళ్ళంతా విజయ గర్వంతో తిరిగి వస్తున్నారు. ఏం చిరంజీవి గారు ఆ బంతిని గొర్రెల కాపరి నుండి ఎలా సంపాదించారు? అదే మా గ్రేట్నెస్. ఈ మెగాస్టార్ అంటే ఏమనుకుంటున్నారు? ఆ నీచ్ కామెరా కుత్తేగాడు 500 రూపాయలు అడిగి ఇచ్చి బ్రతిమాలి బంతి సాధించాను. చిక్కని రెక్క అరుస్తే కరుస్తా తోక తొక్కిన కూతిలాగా కారం తిన్న కాకిలాగా రెచ్చిపోతున్న చిరంజీవి నీ హీరోయిజంతో నువ్వక్కడిచ్చిన 500 నోటుని ఆ కుర్రవాడిని అది దొంగ నోటు అని బెదిరించి లక్కున్న చిక్కని రెక్క ఎలా కొట్టారు దెబ్బ. వరై మోహన్ బాబు, నీ ఓవర్ యాక్షన్ ఆపరా. ఆపకపోతే నిన్ను చెతగా తన్ని దిక్కులో పడుకోబెడతా. ఈ అంతరాయం గురించి మీ అభిప్రాయం ఏమంటారు ప్రభాకర్ రెడ్డి గారు? ఇంతకంటే పెద్ద అంతరాయమి 1958లో పశ్చిమ విండీస్ కొత్త జీలాండ్ మధ్య అంటే వెస్టిండీస్ న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ జరిగినప్పుడు వెస్టిండీస్ ఆటగాడు గారీ బార్కర్ కొట్టిన ఒక షాట్కు ఆ బంతి సముద్రంలో పడింది. వేలాది మంది పౌరులు సముద్రంలోకి దూకి బంతి కోసం చాలా రోజులు వెతుక్కుని దొరకలేదు. చివరకు నెల రోజుల తర్వాత సముద్ర తుఫాను వచ్చినప్పుడు బంతి ఒడ్డు కొట్టుకొచ్చింది. అప్పుడు తిరిగి ఆ ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత 1969లో కూడా. ఇంకా ఆపండి ప్రభాకర్ రెడ్డి గారు, మీ సోది అయ్యే లోపున బౌలర్ మారిపోయాడు. ఇప్పుడు కాలు తిప్పుడుగాడు అంటే లెగ్ స్పిన్నర్ అయిన ముస్తాక్ అహ్మద్ దరిద్ర దర్శనం వైపు నుండి కొత్త ఓవర్ ని ప్రారంభించాడు. ఈ బంతిని దుడ్డుగాడైన గంగూలీ తుంటరి మిడాన్ వైపు రక్షణాత్మకంగా ఆడాడు. అంటే శ్రీ మిడాన్ వైపు అన్నమాట. ఆ ప్రాంతంలో కాపరులు ఎవ్వరూ లేకపోవడం వల్ల దుడ్డుగాళ్ళిద్దరు మెరుపు వేగంతో ఒక పరుగు సాధించారు. కాని ఈ పరుగును న్యాయ నిర్ణేత కాలిబైగా ప్రకటించారు. అంటే లెగ్ బై అన్నమాట. ఈ లెగ్ బై గురించి మీ అభిప్రాయం ఏమిటి రెడ్డి గారు? ఏమండి రావు గోపాలరావు గారు, కాలిబై అంటే లెగ్ బై అనేది నేను 1958లో క్రికెట్ ఆటం మొదలుపెట్టినప్పటి నుండే కాండనాస్కార బిందువైంది. అంటే కాంట్రవర్షియల్ పాయింట్. నేను ఆ రోజున కొట్టిన 100 పరుగుల్లో న్యాయ నిర్ణేత 99 పరుగులు కాలిబైస్ గా ప్రకటించడం వల్ల నా పేరున కేవలం ఒకే పరుగు మాత్రం జమైంది. అలా ఆ రోజున నేను సెంచరీని కేవలం 99 పరుగుల తేడాతో మిస్ అయ్యాను. ధన్యవాదాలు రెడ్డి గారు. క్రికెట్ క్రీడ ప్రేక్షకులను ఎన్నో విలువైన విషయాలు మీరు నిజంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ చెత్తకుండి వైపు నుండి కాలి తిప్పుడుగాడు అంటే లెగ్ స్పిన్నర్ అయిన అఫ్రిది కొత్త ఓవర్ ని ప్రారంభించాడు. అతను విసిరిన మొదటి బంతిని దుడ్డుగాడైన జడేజా తన దుడ్డుతో బంతిని పైకి లేపాడు. బంతి కొరకు కాపరులైన మాలిక్, ఇజాజులు పట్టుకోవడం కోసం చెరోవైపు నుండి శరవేగంతో పరిగెడుతూ ఢీ కొట్టుకుని కింద పడ్డారు. అలా ఆ బంతిని వాళ్ళిద్దరూ పట్టుకోవడంలో విఫలమవ్వడం వల్ల దుడ్డుగాడైన జడేజాకు ఒక జీవితం లభించింది. అంటే ఒక వైపు దొరికిందన్నమాట. జడేజాకు లభించిన ఈ జీవితం గురించి మీ అభిప్రాయం చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు. ఇది నిజంగా జడేజాకు ఇస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్ ఆటగాళ్లు నిర్లక్ష్యానికి మచ్చుతునక.
అయినా దుడ్డుగాడనేవాడు ఎప్పుడు కూడా బంతిని 4 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు లేపకూడదు. నేలను నమ్ముకున్న వాడెప్పుడూ పాడవ్వడు. ఇదే కథా వస్తువుగా నేను బలియనీరా నేలోడు అనే రైతు కుటుంబ చిత్రాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాను.